నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. సో హరిణి గారు, మామూలుగా ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్క పర్సన్లో యూనిక్ టాలెంట్ ఉంది అని నేను నమ్ముతాను. ప్రతి ఒక్కరికి సత్తా ఉంది, ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్ ఉంది ఏ పని చేసేదైనా కూడా. కానీ కొంతమంది ఉంటారు, ఏది చేయాలనుకున్నా చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఉందాంలే, చేద్దాంలే అని ఒక ఇదిలో ఉండిపోతారు. ఆ లేజినెస్ నుంచి బయటికి రావాలన్నా, ఈ ఆలోచన నుంచి బయటికి రావాలన్నా, లేదా వాళ్ళు చేద్దాం అనుకుంటారు కానీ చేయలేకపోతుంటారు. దీని నుండి ఎలా బయటికి రావాలంటే ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? ఇది చాలా మందికి ఉన్నది, ఒకప్పుడు నాకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీ దగ్గరికి రావాలంటే ఎన్ని రోజులు చేశాను నేను. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది లైఫ్లో. ఇందుట్లో ఏంటంటే ఇక్కడ చాలా రకాలుగా డిపెండ్ పీపుల్ మీద బట్టి ఉంటుంది. ఇందుట్లో లేజినెస్కి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మనం వెతుక్కోవాలి. ఒకటి డిప్రెషన్ అయినా ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఫెయిల్యూర్ భయం అయినా ఉండొచ్చు, సక్సెస్ భయం అయినా ఉండొచ్చు. అంటే మనం ఏం చేస్తాము, ఏదైనా పని చేస్తామో వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, ఇందులో ఓడిపోతే ఏమంటారో, మనకేమీ తెలియదు అంటారేమో, చేస్తామంటామేమో అని మనకి కొంత భయం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి, సక్సెస్ భయం. అంటే మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పుడు మనకు ఉన్నారు ఎన్విరాన్మెంట్లో ఏముంటుంది, మనం సక్సెస్ అయితే చేస్తే మనం వెళ్తూ ఉంటే అమ్మ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం ఇట్లా ఉంటామని చెప్పి కొంత ఆ విధంగా ఒక భయం అయి ఉండొచ్చు. లేదు మనకి అసలు డిప్రెషన్కి రావడానికి దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. అంటే స్టూడెంట్స్ అయితే వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉండొచ్చు, పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఒకటి ఉండొచ్చు. అసలు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో రీజన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే డిప్రెషన్ ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకు డిప్రెషన్ ఇంకోటి అంటే వాళ్ళు ఏదైనా పొందాలనుకునేది పొందలేకపోవచ్చు. ఎందుకు బాబు ఈ లైఫ్ అనే విషయంలో వాళ్ళు చేసిన ప్రాబ్లం అంటే ఆ కేటగిరీని బట్టి ఉంటుంది ఈ బద్ధకం అనేది కూడా. ఇంకోటి ఇప్పుడు వచ్చింది గాడ్జెస్ అనేది చాలా. ఈ షో వచ్చిన వాళ్ళకి ఆ ఫోన్ స్క్రోలింగ్ చేసుకుంటా కూర్చుంటే కూడా టైము వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని మనిషి ఫస్ట్ మనం ఏ కేటగిరీలో ఉన్నామో మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ ఫైండ్ అవుట్ చేసుకొని ఓకే మనము బద్ధకంగా ఉన్నాము, ఎంతకాలం ఉంటాము, ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఇలా ఉండడం వల్ల రాను మన శక్తి అనేది సన్నగిల్లిపోతుంది. ఎందుకు మనకి పనికి రాకుండా అయిపోతాము. ఇప్పుడు ఒకళ్ళకి ఎట్లా ఓకే నువ్వు డిప్రెషన్లో ఉన్నావో, ఇంకో దానిలో ఉన్నావు, బద్ధకంగా ఉన్నావు, చేసావు, నీ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనీ ఉందా? నువ్వు ఎవరి కింద ఆధారపడకుండా ఉన్నావా? నువ్వు ప్రొఫెషన్లో వెళ్ళాలని గుడ్డున్నావా? ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర దేహి అనాలి కదా. ఖచ్చితంగా. అందుకని ఫస్ట్ మీరు ఓకే ఉన్నారు అన్నది మీకు మీరు యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే మీకు మీరు యాక్సెప్ట్ చేసుకుని అంగీకరించాలి కదా. చాలామంది నేను బద్ధకంలో ఉన్నానంటే మీరు నేర్పితే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? నేను యాక్సెప్ట్ చేయను. నాకు నేను రియలైజేషన్ అవ్వాలి. ఓకే నేను ప్రతిదీ వాయిదా వేస్తున్నాను, ప్రతిదీ నేను లేజినెస్లో ఉన్నాను, నా టయాన్ని నేను కోల్పోతున్నాను, నా సక్సెస్ని నేను కోల్పోతున్నాను. ఇలా కాదు, నేను ఏంటి అనేది చూసుకొని నేను ఎవరి కోసం ఉండాలి, నా ప్రయారిటీస్ ఏంటి, ఫస్ట్ నా వ్యక్తిగతంగా నా ప్రయారిటీ ఏంటి, ఫ్యామిలీ వైజ్ నా ప్రయారిటీ ఏంటి, మన వర్క్ వైజ్ నా ప్రయారిటీ ఏంటి, సోషల్ వైజ్ నా ప్రయారిటీ ఏంటి అని మనం చూసుకొని దాంట్లో నుంచి మనం బౌండరీస్ పెట్టుకోవాలి. దీంట్లో నుంచి ఈజీగా బయటకు రావచ్చు. ఓకే, ఎలా రావచ్చు? ఫస్ట్ మీరు అసలు ఎందుకున్నారు నేను ఇక్కడ ఒకటే చెప్తాను, పేపర్ వర్కే చెప్తాను. ఎందుకంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ మనం ఎవరికైనా బాధలో ఉంటే పక్కన వాళ్ళకి చెప్తాం. పక్కన వాళ్ళకి చెప్తే ఏంటంటే మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, మనకు ఒక బాధ ఉంటుంది. ఆపోజిట్ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి మనకి వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది. కొంతమంది మనకి పాజిటివ్గా స్పందించవచ్చు. ఓకే మనకి బాగా ఇష్టపడేవాళ్ళు, చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాలో లోపాలు ఏంటి అని మనం అడిగి వాటిని మనం క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అలా కాకుండా మనకి వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, కొంతమంది జెలసీ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే చెప్పొచ్చు. అది ఎవరు ఎలా అందుకని మీకు తెలిస్తే ఫస్ట్ అలా వెళ్ళండి. ఎందుకంటే మనలో మనం ఇలా ఉండిపోతే ఏమవుతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతాం, టైం అంతా వృధా అయిపోతుంది. ఒకటి మీకు బాగా తెలిసిన మీ ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీ ఇంకా లవర్ కావచ్చు, వైఫ్ ఎవరైనా అడగండి, మీరు ఎందుకు ఇలా ఉన్నారు మీరు చూసుకొని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి చెప్పినా కూడా మీరు అర్థం కావట్లేదు, మీ లోపల ఉన్న ఫీలింగ్ ఒకటి, మీకు ఉన్నది ఒకటి అంటే ప్రతిదీ పేపర్ మీద పెట్టండి. మీరు ఎందుకు ఇలా ఉన్నారు, డిప్రెషన్ కారణమా, లేకపోతే భయమా, ఎందుకు మీరు యాంగ్జైటీలో ఉన్నారు, కోపమా, అసలు నేను ఎవరి కోసం బతకాలి అనే ఒక రిగ్రెటా, ఎందుకు అనేది పేపర్ మీద పెట్టండి. అప్పుడు మీ మనసంతా ఎంటీ అయిపోతుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే దీంట్లోంచి ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. రోజు మీకున్న పెయిన్ని ఒక 40 days పేపర్ మీద రాయండి.
ఏం చేయొద్దు, మీరు బద్ధకంలోంచి రావద్దు, మీరు ఏ పనులు చేయొద్దు, మీరు ఎలాగో ఏది చేయట్లేదు కదా, బయటపడాలనుకున్నారు. పడాలనుకున్నప్పుడు ఎవరు మీకు హెల్ప్ చేయరు. చేయదంటే కొంతమంది మనం చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. ఇంకొకటి ఏంటి, వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు మనకి డీగ్రేడ్ చేస్తున్నప్పుడు అది ఇంకా బాధ అనిపిస్తుంది. అరే నేను ఒకటి ఉంటే వీళ్ళకి ఒకటి అర్థమవుతున్నారంటే అది అసలు ఇంకా నరకం. అవును, నీకేం చేత కాదురా ఎక్కిరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎక్కిరించినప్పుడు మనం ఇంకా 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమంటాం, ఫోన్ చూస్తూ ఉంటాం. అందుకని మీరు ఫస్ట్ ఫోన్ ఆఫ్ చేసేయండి, ఎవరు లేని ప్లేస్లో కూర్చోండి. ఒక రోజు 2 రోజులు కావాలంటే ఒక వారం సెలవు తీసుకోండి. తీసుకొని ప్రతిరోజు మీ మీద మీరు ఫైండ్ అవుట్ చేయండి, మీ ఇన్నర్కి వెళ్ళండి. అసలు మీ మీద మీకు ప్రేమ ఉందా లేదా చెక్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ని బాగా పెంచుకోండి. మీరు తప్పులే చేశారా, ఒప్పులే చేశారా, అయిపోయింది ఏదో అయిపోయింది, గతం గతః. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు కంప్లీట్గా క్షమించేసుకోండి. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని క్షమించేసి మర్చిపోండి. మర్చిపోయి అసలు మీకు ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు బాధ వచ్చింది, ఎందుకు బద్ధకంగా ఉన్నారు అనేది మీరు లెటర్ రూపంలో రాయండి. మీకు మీరే రాసుకోండి, లేదా ఒక ఫ్రెండ్కి రాస్తున్నట్టుగా రాయండి. ఆ రాస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మీకు అందులో పాయింట్స్ వస్తాయి. 1-4 సార్లు చదవండి. ఓకే ఇలా ఉన్నాను, నాకున్న అడ్డంకులు ఇవ్వా, నేను ఎందుకు ఇలా ఉన్నానా అన్న తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది రాయండి. ఈ పేపర్లో ఏం చేయాలనుకుంటున్నారో రాయాలి. అప్పుడు ఈ బాధ ఇదొక పేపర్ మీద రాసుకోండి, ఇదొక బుక్లో రాసుకోండి. ఇందులో నుంచి మీరు అంతా నెగిటివ్ రాశారు కదా, పాజిటివ్లో దీనికి ఆపోజిట్. నేను పొద్దున్న లేగాలి, వంట చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, నా వర్క్స్ని బాగా చేసుకోవాలి, నేను సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వాలి, లేదా సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి, నేను ఈ ప్రోకాషన్ నుంచి వచ్చి ఎప్పుడు పనులు అప్పుడు యాక్టివ్గా చేసుకోగలగాలి అన్నదానికి మీరు రాసుకోండి. అది రాసుకున్న తర్వాత ఈ వేస్ట్ పేపర్ ఉంది కదా, ఇలా 40 days చేయండి. మీకున్న బాధలు గ్రిడ్ ఏవైతే ఉందో 40 days ఇమీడియట్గా దాన్ని బర్న్ చేసేయండి. పేపర్ని కాల్ చేసేసి వాటర్లో కలిపి మొక్కలకో లేదంటే యూనివర్స్కో ఊదేయటము అట్లా చేయండి. దాన్ని మళ్ళీ ఇక్కడ అడగకండి ఎట్లా కలపాలి ఏం చేయాలని అడగకుండా ఆ పేపర్ని ఏదైతే ప్రతిరోజు రాయండి. మన లోపల ఉన్న బాధలు, కోపాలు, బద్ధకము, లేజినెస్ ఇవన్నీ పోవటానికి మీకు మీరే ఫైండ్ అవుట్ చేసుకోండి. పేపర్ మీద పెట్టి రోజు రాస్తూ ఉంటే మీ లోపల మీద సరికాని అంశాలు కానీ సరికాని భయాలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ మీకు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత దాన్ని మీరు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా మనం వంట చేసే స్టవ్ దగ్గరికి వెళ్ళి దాన్ని అంటించేసేయండి. అంటించేస్తే ఒక ప్లేట్లో బూడిదలాగా వచ్చేస్తుంది కదా, దాన్ని కలిపేసి మొక్కలకి అన్నా పోయండి, లేదంటే షింక్లో అన్నా పోసేయండి, నో ప్రాబ్లం. ఎక్కడ పోసినా దానికి ఏమవుద్ది, మీ లోపల ఉన్న బాధ మీకు తెలియకుండా రిలీఫ్ అయిపోద్ది. మీరు ప్రాక్టికల్గా చేసి కూడా చూడొచ్చు. మీ లోపల ఏదైనా రిగ్రెట్ ఉంది, మీకు బాధ ఉంది, ఇప్పుడు చేస్తానంటే లైవ్లో కూడా మీరు చేయొచ్చు. ఏదన్నా ఒక పనికిరాని ఒక విషయము, మీరు ఎప్పుడన్నా చాలా పెయిన్ అనుభవించిన విషయం ఏదైనా ఉంటే దాన్ని రాసి ఇప్పుడు బర్న్ చేస్తే అది మీకు తర్వాత ఇంత ఎఫెక్ట్ చూపిదు, కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. ఫస్ట్ 100% గుర్తొచ్చింది, తర్వాత 80% వస్తుంది. 80%కి 70%, 70%కి అట్లా మొత్తం ఎంటీ అయిపోతుంది. ఒక 40 daysలో మీకు మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు మరి ఖాళీ ఉన్న దాంట్లో మళ్ళీ విత్తనాలు మొలకెత్తినట్టుగా వదిలేస్తే ఏమవుతుంది, అది మొత్తం వేస్ట్గా అన్వాంటెడ్ థాట్స్ తోటి నింపేసుకుంటాం. అందుకని మీరు మళ్ళీ అక్కడ ఏం చేస్తారు, మీకు ఎక్కడ ఏం కావాలనుకుంటున్నారో ఆ పనులు నింపండి. చేయకపోయినా పర్వాలేదు. నేను పొద్దున్న మీరు ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని చేస్తున్నట్టుగా, అవన్నిటిని వెళ్తున్నట్టుగా నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని రాసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఓకే నేను ఇక్కడ ఉండిపోయాను, నిదానంగా మీ బాధ వెళ్ళిపోయి ఒక్కొక్కటి యాక్షన్ పార్ట్లోకి వస్తారు. ఇక్కడ మీరు ఒక అఫర్మేషన్ పెట్టుకోండి. ఏంటి, నేను అన్ని పనుల్ని సకాలంలో చేస్తున్నాను, నేను ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటున్నాను, అన్ని పనులకి మించిన సమయం నాకుంది, నేను చాలా ఈజీగా ఎనర్జెటిక్గా హెల్దీగా ఉంటున్నాను. దాంట్లో అంటే మళ్ళీ ఇక్కడ ఏంటి, నేను బద్ధకం నుంచి బయటికి రావాలని పెట్టకూడదు. ఓకే, బద్ధకం అనేది ఎక్కువ చేస్తే ఇక్కడ కీవర్డ్ ఏమవుతుంది, బద్ధకమే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని నేను దీంట్లో నుంచి నేను యాక్టివ్గా ఉంటున్నాను, అన్ని పనులు ఇన్ టైంలో చేస్తున్నాను అనేది మనం ప్రతిసారి దాన్ని పదే నోట్ చేస్తూ ఉండాలి. ఈ పనులన్నీ రాస్తారు కదా, ఆ పనులు నేను ఈ పనులన్నీ కూడా ఇన్ టైంలో సకాలంలో కంప్లీట్ చేస్తున్నాను, చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నాను, నేను డే మొత్తాన్ని సంపూర్ణంగా నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అని మనం ప్రతిరోజు దీన్ని ఇలా చేస్తూ వెళ్తుంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీకు తెలియకుండానే చాలా చేంజెస్ వస్తాయి. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.